ఊపందుకుంటోంది. ఇప్పటికే ప్రత్యేక సమైక్య ఉద్యమాలతో దద్దరిల్లుతున్న రాష్ట్రంలో త్వరలో డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేక ఉద్యమం రాబోతోంది. తెలుగు టీవీ పరిశ్రమ పరిరక్షణ సమితి డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 21న హైదరాబాద్ లో డబ్బింగ్ సీరియళ్ల వ్యతిరేక సదస్సు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినిమా రంగానికి దీటుగా అభివృద్ధి చెందింది బుల్లితెర పరిశ్రమ. టెలివిజన్ రంగంపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఛానల్ సీరియల్స్ కు పెద్దపీట వేస్తున్నారు. టీవీలు పెరిగిపోవడం, సీరియళ్లు కూడా ఏళ్ల తరబడి ప్రసారం చేయడం, ఈ సీరియల్స్ ను ప్రేక్షకులు ఆదరించడం జరుగుతోంది. ఈటీవీ, జెమిని, మా టీవీ, విసా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఇవి. ఇందులో ఏ ఒక్కటో రెండో మినహాయిస్తే అన్ని ఛానల్స్ లోనూ డబ్బింగ్ సీరియల్స్ రాజ్యం వెళ్తున్నాయి. కాదు తెలుగు స్ట్రైట్ సీరియల్స్ చూద్దామంటే కనిపించడం లేదు. ఈ సీరియళ్ల వాళ్ళ టీవీ ఛానల్స్ యాజమాన్యులకు కోట్లాది రూపాయల లాభం కలుగుతుంది. ఆయా టీవీలలో మొత్తం కలిపి 60 డబ్బింగ్ సీరియళ్లు ప్రసారం అవుతున్నాయని అంచనా. చిన్నారి పెళ్లి కూతురు, కోడలా కొడుకు పెళ్ళామా, సిఐడి, నాది ఆడజన్మే, పునర్వివాహం, చూపులు కలిసిన శుభవేళ, అభినందన, అత్తల్లు, పౌర్ణమి, మహాదేవి, చిట్టి తల్లి, చిట్టెమ్మ, ప్రేమ మందిరం, జగదీశ్వరి, హరహర మహాదేవ, ఓం నమ శివాయ, జై శ్రీకృష్ణ తదితర 60 సీరియళ్లు తెలుగు ఛానల్స్ లో ప్రసారం అవుతున్నాయి. హిందీ, తమిళ భాషల నుంచి దిగుమతి చేసుకున్న డబ్బింగ్ సీరియళ్లు తెలుగు ప్రేక్షకులను బుల్లితెర ముందు కట్టిపడేస్తున్నాయి. కానీ ఈ సీరియళ్లే అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను రోడ్డున కూడా పడేస్తున్నాయి. అందుకే ఈ డబ్బింగ్ సీరియళ్లను నిషేధించాలని నినాదంతో ఉద్యమం మొదలైంది. రోజు రోజుకు ఈ ఉద్యమం తీవ్రత పెరుగుతూ ఉంది. తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భవించింది. 60 డబ్బింగ్ సీరియల్స్ వల్ల ప్రతిరోజు 3600 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కోల్పోతున్నారు. తెలుగు ఛానల్స్ లో ప్రసారమవుతున్న డబ్బింగ్ సీరియల్స్ వల్ల 3600 మంది ఉపాధి కోల్పోతున్నారు. ప్రతిరోజు 48 లక్షల ఆదాయాన్ని, అంటే నెలకు 13 కోట్ల ఆదాయాన్ని తెలుగు టెలివిజన్ పరిశ్రమ కోల్పోతుంది. ఏడాదికి సుమారుగా 150 కోట్ల ఆదాయాన్ని బుల్లితెర పరిశ్రమ కోల్పోవాల్సి వస్తుంది. అయితే డబ్బింగ్ సీరియల్స్ కు టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయని చెప్పడంలో అర్థం లేదని అంటున్నారు తెలుగు టీవీ ఆర్టిస్టులు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే కావాలి అంటే అంతకంటే పెద్ద టీఆర్పీ వచ్చే వ్యవహారాలు చాలా ఉన్నాయి, వేసుకోవచ్చు. బిజినెస్ ఎంత ముఖ్యమో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే అవసరం అన్నది ముఖ్య అంశం ఇక్కడ. ఈ నెల 21న డబ్బింగ్ సీరియళ్ల వ్యతిరేక సదస్సు జరుగుతున్నా ఇది కేవలం డబ్బింగ్ సీరియళ్లపై జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు. డబ్బింగ్ సీరియళ్లలో నాశనమవుతున్న తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పరీక్షించుకునే తపన అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది నుంచి డబ్బింగ్ సీరియళ్లను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం నుంచి ఈ పరిశ్రమ ఏమైపోతుందో అనే ఆందోళన నుంచి రేపు మా బతుకేంటి, మా పరిస్థితి ఏంటి, మా జీవితానికి బతుకు ఉపాధి హామీ ఎవరిస్తారు అన్న ఆవేదనలోంచి ఉద్యమం పుట్టింది. డబ్బింగ్ సీరియల్స్ తప్పకుండా నిషేధించాల్సిందే. ఈ ఉగాది నుంచి తెలుగు ఛానల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో డబ్బింగ్ సీరియల్ కనబడడానికి వీల్లేదు. ఇది మా అందరి సంకల్పం.